అయిపోయింది. కలిసికట్టుగా పనిచేద్దాం, ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుందాం, ఫ్రేమ్వర్క్ పెట్టుకుందాం. ఆ ఫ్రేమ్వర్క్కి కొంచెం చట్టబద్ధత కూడా కల్పిద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం, మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని ముందరికి తీసుకెళ్దాం చాలా స్పష్టంగా డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా ముందరికి వచ్చి ఒక అమరావతి కాదు రాష్ట్రంలో కూడా మొత్తం రాష్ట్రంలో మేము కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం. వేరే ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కలిసికట్టుగా చేద్దామని వాళ్ళు ముందరికి వచ్చారు. సో గతంలో అమరావతి ఉండేది, ఇప్పుడు అమరావతి కాదు, అమరావతి కూడా చేద్దాం. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చారు, ముగ్గురు కలిసి చేద్దామని ఒప్పుకున్నాం. అమరావతి కాకుండా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. మీరే చూస్తారు కదా, మీరే చూస్తారు. కృష్ణ, ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ క్రియేట్స్ మోర్ జాబ్స్ దెన్ ద జాబ్స్ ఇట్ రిమూవ్స్. వెరీ సింపుల్ లాజిక్ అమ్మా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూస్తే హిస్టరీ షోస్ దానివల్ల మనకు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అది కానీ మన భారతదేశం మిస్ అవుతే వేరే దేశం గెయిన్ అవుతుంది. వన్ సెకండ్. కరెక్ట్. మేము ఐ థింక్ టెంటేటివ్గా సెప్టెంబర్ వీ విల్ బీ లాంచింగ్ టీసీఎస్ అండి. అంటే వాళ్ళు ఆల్రెడీ లొకేషన్ చూసుకున్నారు, ఫిట్ అవుట్స్ జరుగుతున్నాయి. కాగ్నిసెంట్ ఐ థింక్ అరౌండ్ అక్టోబర్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్. దెన్ క్యాంపెయిన్ కింద మేము తీసుకెళ్తాం. వీల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పబ్లిక్. ఐ టేక్ యువర్ పాయింట్. 100% చాలా కఠినమైన యాక్షన్ ఉంటుంది. అది మేము సీరియస్గా తీసుకున్నాను, నిర్ణయించుకుని. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే డైరెక్షన్స్ ఇచ్చారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీసడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఎవరిని మేము వదిలిపెట్టాం, చాలా కఠినంగా తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి బ్రాండ్ పోతే ఎవరు రారండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అనుభవం ఉన్న వాళ్ళు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసిన వాళ్ళంటే నమ్మరు. కానీ కొత్త కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ, ఇప్పుడు ఈరోజు ఏమైంది, స్టార్టప్ కంపెనీస్ 1 బిలియన్ నుంచి 100 బిలియన్ వాల్యుయేషన్కి వెళ్ళిపోతున్నాయి. అలాంటి కంపెనీస్ పట్టుకురాలని వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఏంటిది ఇతర రాష్ట్రాలకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ప్రాబ్లం లేదు, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏదైనా ఒక డౌట్ వస్తుంది కదమ్మా. అందుకే వీళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వీ విల్ నాట్ లెట్ దెమ్ గో. రిపీటెడ్గా జరుగుతున్నాయి. అందుకే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలండి. ఉండాలి. గతంలో ఆర్బీఐ, సెబీ వీళ్ళందరూ పంపించారు. ఇప్పుడు ఏకంగా సింగపూర్ ప్రభుత్వానికి మొత్తం ఆల్ మినిస్టర్స్, ఆల్ సెక్రటరీస్ పంపించారు. మళ్ళీ నిన్న కోర్టులో కేసు వేశారు. మొన్నే కదండి, నిన్న ఈమెయిల్ అయింది. నేను రాత్రే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి వచ్చారు, మేము పొద్దునే దిగా స్వామి. స్పీడ్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండాలంటారు, అంతేనా? నాట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ యాక్షన్. అగ్రీడ్. సింగపూర్ ప్రభుత్వం తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి, అందుకే పక్కన పడేసింది ఈమె. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్కి ఉన్న అనుబంధం 1995లో మొదలైందండి. నా ప్రెస్ మీట్ స్టార్టింగ్ రిమార్క్స్లో కూడా చెప్పా. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా బాబు గారు అంటే చాలా గౌరవం. వాళ్ళకి ఫెలోషిప్స్ ఉంటాయండి. దేర్ ఆర్ 2 ఫెలోషిప్స్. లీ క్వాన్ యూ ఫెలోషిప్ అంటారు, ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ అంటారు. ఈ ఫెలోషిప్ అంటే ఒక సంవత్సరానికి ఒకరిని లీ క్వాన్ యూ ఫెలోగా సింగపూర్ తీసుకెళ్ళి ఆల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, అక్కడున్న పారిశ్రామికవేత్తలతో, అదేవిధంగా పొలిటికల్ టీంతో, గవర్నమెంట్ టీంతో డిస్కషన్ పెడతారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ పెడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో లీ క్వాన్ యూ ఫెలోగా వెళ్ళారండి. నన్ను 2018లో ఎస్ఆర్ నాథన్ ఫెలోగా నన్ను పిలిచారు, నేను వెళ్ళా. ఆల్మోస్ట్ 6-7 డేస్ నేను కూడా ఉన్నా అప్పుడు సింగపూర్లో. సో వాళ్ళంతా గౌరవిస్తారు ముఖ్యమంత్రి గారు.
సార్ అభివృద్ధికి అబ్జెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది మాడుతూనే ఉంటారు సార్. ఇప్పుడు ఈరోజు పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందండి? యాజ్ ఆఫ్ టుడే విజయవాడలో ఉంది. దేనికి వాడని భూమి తీసుకెళ్ళి ఇస్తాలో తప్పేంటి? ఇప్పుడు ఇదే మాట నేను ఇన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు స్వామి. ఇదే మాటగా నేను ఇన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ కొంత భూమి ఆర్టీసీ భూమి ఉంటే నేను ఆర్టీసీకి వేరేది ఇక్కడ భూమి ఇచ్చి హెచ్సిఎల్ ఓపెనింగ్కి ఇది కావాలి అని చెప్పి నేను తీసుకునే భూమి ఆ రోజు. ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారు అక్కడ? 4500 మంది ఒక హెచ్సిఎల్లో పనిచేస్తున్నారు. బాస్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ బోల్డ్ డెసిషన్స్. అభివృద్ధికి సంబంధించిన బోల్డ్ డెసిషన్స్ మేము తీసుకుంటాం. 1995లో బాబు గారు అంత బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు అనుకునే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందండి. అరే చాలామంది ఎగతాలు చేయలేదా అన్నాడు. శంషాబాద్కి 5000 ఎకరాలు ఎందుకని? ఈరోజు చూడండి, ఒక్కసారి వెళ్ళి చూడండి ఆ ఎయిర్పోర్ట్ని. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అండి అది. టుడే ఆల్సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. బెంగళూరుతో పోల్చిన, చెన్నై వదిలేసేయండి అది దారుణంగా ఉంటుంది, బట్ బెంగళూరుతో పోల్చిన, ఇతర ఎయిర్పోర్ట్తో పోల్చిన హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్. ఇంకొక 100 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన ఎక్స్పాన్షన్ మొత్తం అక్కడే చేసుకోవచ్చు. ఈరోజు బెంగళూరు ఏంటి, ఎయిర్పోర్ట్ ఫుల్ అయిపోయింది, వేరే ఎయిర్పోర్ట్ కట్టుకోవాలంటున్నారు. రెండు ఒకేసారి మొదలైన కదా పనులు. దట్ ఈజ్ విజన్. ఒక విజన్ ఉన్న నాయకుడు ఏంటంటే రాబోయే 100 సంవత్సరాలకి అవసరం ఏంటని ఆలోచించి చేస్తారు. దానివల్లే కదా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు డిజైన్ చేశారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా. మెట్రో ఎవరు డిజైన్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు కదా అన్నాడు. ఈరోజు చూడండి ఎంత ఉపయోగపడుతుందో తెలంగాణకి. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే బాబు గారి దగ్గర నుంచి తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి అయినా, రాజశేఖర రెడ్డి గారు అయి ఉండొచ్చు, రోసయ్య గారు అయి ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయి ఉండొచ్చు, కేసీఆర్ గారు కూడా అయి ఉండొచ్చు, అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసిన వాళ్ళే. జగన్ లాగా అభివృద్ధి ఆపిన వాళ్ళు కాదు. దట్ ఈస్ ద లక్, గ్రేటెస్ట్ లక్ ఆఫ్ హైదరాబాద్ అండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి పులివెందల ఎమ్మెల్యే ఉంటాం మనకి. సర్లే, ఏ పెట్టిలు ఎంత పడుతుందో మాకేం తెలుసు స్వామి, అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, నీట్గా లెక్కలు ఇస్తారు. ఇప్పుడు నేను ఒకటే అండి, మన ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. ఆనాడు ఎలాంటి బ్రాండ్స్ ఉండేయండి? ప్రజలకు కావాల్సిన బ్రాండ్లు ఏనాడైనా ప్రభుత్వం ఇచ్చిందా? బియర్ బ్రాండ్లు అన్నీ తరమే లేదా పక్క రాష్ట్రాలకి? ఈరోజు అద్భుతమైన పాలసీ మేము తీసుకొచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ తీసుకొచ్చామండి. జీరో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పాలసీ.